కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ధనస్సు రాశి మిత్రులారా, ఈ వారం మీ జీవితంలో ఒక విలక్షణమైన మార్పు రాబోతోంది. ఆకాశంలో గ్రహాల విన్యాసం మీకు కొన్ని అద్భుతమైన ద్వారాలను తెరుస్తోంది. ఈ వారం ప్రధానంగా కుంభరాశిలో ఏర్పడిన పంచగ్రహ కూటమి మీ 3వ భావంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. రవి, బుధ, శుక్ర, రాహువుల కలయిక మీలో ఒక తెలియని ఉత్సాహాన్ని, వేగాన్ని కలిగిస్తుంది. అయితే మీ 7వ భావంలో ఉన్న గురుగ్రహం మీకొక రక్షణ కవచంలా నిలబడి ప్రతి అడుగులోనూ మీకు అండగా ఉంటారు. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ చేరేలా హైప్ ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు మరెన్నో మంచి వీడియోలు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియో చివరలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, ఆచరించదగ్గ పరిహారాలు ఇచ్చాను. ఏదీ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఆదాయం విషయంలో ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్ మరియు డిజిటల్ రంగాల్లో ఉన్నవారికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి అదృష్టం తలుపు తడుతుంది. కానీ రెండో ఇంట్లో కుజుడి సంచారం వల్ల ఆకస్మిక ఖర్చులు ముంచుకొచ్చే ప్రమాదముంది. మాట తొందరపాటు వల్ల చేతికి రావాల్సిన డబ్బు ఆగిపోయే అవకాశముంది. పెట్టుబడుల విషయంలో ఎవర్నో నమ్మికాకుండా పూర్తి స్పష్టతతో ముందుకు వెళ్ళండి. వ్యాపారస్తులు, కొత్త ఒప్పందాలకు ఇది చాలా అనుకూలమైన సమయం. గురుగ్రహ అనుగ్రహం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. వినూత్నమైన ఆలోచనలతో మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కానీ మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కాంట్రాక్టుపై సంతకం చేసే ముందు నిబంధనలను 1కి 2 సార్లు క్షుణ్ణంగా చదవండి. చిరు వ్యాపారస్తులు, మీ ధైర్యం, చొరవ ఈ వారం మీకు లాభాలను తెరిపెడతాయి. లోకల్ మార్కెట్లో మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. సేల్స్ పెంచుకోవడానికి ప్రమోషన్స్ వాడండి. అయితే పని ఒత్తిడి వల్ల కొంచెం మానసిక ఆందోళన కలగవచ్చు. కాస్త విరామం తీసుకోండి. ఉద్యోగస్తులు, మీ మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ అధికారులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో ఉండేవారికి పదోన్నతులు లేదా ప్రత్యేక గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. సహోద్యోగులతో అహంకారపూరిత చర్చలకు వెళ్ళకండి. టీం వర్క్ చేసేటప్పుడు అందరినీ కలుపుకుని వెళ్లడం మీకే మంచిది. రాజకీయ నాయకులు, మీలో ధైర్యసాహసాలు గరిష్ఠ స్థాయిలో ఉంటాయి. ప్రజల్లో మీ ఆకర్షణ పెరుగుతుంది. నెట్వర్కింగ్ మరియు సోషల్ మీడియా ప్రచారానికి ఇది గోల్డెన్ టైం. ప్రత్యర్థుల నుండి విమర్శలెదురైనా సంయమనంతో వాటిని తిప్పికొట్టండి. వ్యవసాయదారులు, శని ప్రభావం వల్ల పనులు కొంచెం నత్తనడకన సాగవచ్చు. కాని ఫలితం మాత్రం స్థిరంగా ఉంటుంది. కొత్త రకమైన విత్తనాలు లేదా ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రయత్నించడానికి ఇది మంచి సమయం. విద్యార్థులు, గురుగ్రహ దృష్టి మీపై ఉంది. ఇది మీకు ఏకాగ్రతను, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది అద్భుతమైన వారం. అయితే సోషల్ మీడియా మరియు అనవసరమైన సామాజిక చర్చలకు దూరంగా ఉండండి. అవే మీ పెద్ద శత్రువులు. గృహిణులు, సామాజిక కార్యక్రమాల్లో లేదా బంధువుల ఇళ్లలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి మరమ్మతులు లేదా మార్పుల కోసం ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు రాకుండా ఓపికగా వ్యవహరించండి. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి గురుగ్రహ సంచారం శుభవార్తలను అందిస్తుంది. మంచి సంబంధాలు కుదిరే అవకాశముంది. ప్రేమికులకు కొత్త బంధాలు ఏర్పడే వీలుంది. కాని రాహువు ప్రభావం వల్ల అపార్థాలు తలెత్తే ఛాన్స్ ఉంది. కాబట్టి సంబంధాల్లో ట్రాన్స్పరెన్సీ పాటించండి. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం శారీరక ఆరోగ్యం కంటే మానసిక స్థితిపై గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నర్వస్ సిస్టమ్ లేదా చేతులకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు. పంచగ్రహాల కూటమి వల్ల ఆలోచనల వేగం పెరిగి వాత సంబంధిత ఆందోళన కలగవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఫిబ్రవరి 13న రవి కుంభంలోకి ప్రవేశించినందున ఈ వారం మొత్తం మీ నిర్ణయాల్లో వేగం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మిత్రుల సలహా తీసుకోండి. రెండో ఇంట్లో కుజుడున్నాడు. మీరు మాట్లాడే మాట ఇతరులకు కరుకుగా అనిపించవచ్చు. కఠినమైన పదాలను వాడకండి. ఈ వారంలోని సవాళ్లను అధిగమించడానికి పరిహారాలు సూచిస్తున్నాను, తప్పకుండా పాటించండి. 1. ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా శ్రద్ధగా వినండి. 2. గురువారం రోజున పప్పుధాన్యాలు లేదా పసుపు రంగు వస్త్రాలను పేదలకు దానం చెయ్యండి. 3. ప్రతిరోజు 10 నిమిషాల పాటు ప్రాణాయామం చెయ్యండి.
ఇది మీ మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. వీలైనంత ఎక్కువ నీటిని తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. గుర్తుంచుకోండి, గ్రహాలు దిశను చూపిస్తాయి, కానీ గమ్యాన్ని చేరుకోవాల్సింది మీ శ్రమ, మీ సంకల్పమే. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు.